హలో శైలజ, నెక్స్ట్ వీక్ మా ఇంట్లో కిటీ పార్టీ ఉంది కదా, నువ్వు మిర్చి బజ్జీ వేసుకొస్తావా? మిగతా అంతా అరేంజ్మెంట్స్ నేను చూసుకుంటాను. నువ్వు మిర్చి చాలా బాగా వేస్తావు తెలుసా. ఓకే, అయితే నేను మిగతా అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకుంటాను. బాయ్. హలో పద్మ, నెక్స్ట్ వీక్ మా ఇంట్లో కిటీ పార్టీ ఉంది కదా, మొన్న నీ తోటలో చాలా మామిడికాయలు కాసాయన్నావు కదా, నువ్వు మామిడికాయ పప్పు చేసుకొస్తావా? నువ్వు మామిడికాయ పప్పు సూపర్ చేస్తావు, మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు తిన్నాను కదా. ఓకే, నేను మిగతా అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకుంటాను. హలో లత, నెక్స్ట్ వీక్ మా ఇంట్లో కిటీ పార్టీ ఉంది కదా, నువ్వు మొన్న మీ ఊళ్ళో నుంచి వడియాలు జంజకాలు తెచ్చుకున్నాను అన్నావు కదా, కొన్ని వేయించుకొని తీసుకొస్తావా ప్లీజ్? నేను మిగతా అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకుంటాను, ఇది ఒక్కటి నువ్వు చేసుకొని రా, ఓకేనా? ఓకే బాయ్. నేను మిగతా అరేంజ్ హలో మాధవి, నెక్స్ట్ వీక్ మా ఇంట్లో కిటీ పార్టీ ఉంది కదా, నువ్వు ఇంగువ చెన్నై స్టైల్లో ఇంగువ సాంబార్ చేసుకొస్తావా? నువ్వు అది సూపర్ చేస్తావు, అదొక్కటి నువ్వు చేసుకురా, మిగతా అరేంజ్మెంట్స్ అన్నీ నేను చూసుకుంటాను, ఓకేనా? ఓకే మాధవి, బాయ్. హలో శాంతి, నెక్స్ట్ వీక్ మా ఇంట్లో కిటీ పార్టీ ఉంది కదా, నువ్వు మొన్న కాల్ చేసినప్పుడు చెప్పావు కదా, నువ్వు స్వచ్ఛమైన ఆవు పాలు వేయించుకుంటున్నాను, దాంతో పెరుగు చాలా బాగా వస్తుంది అని. నువ్వు కిటీ పార్టీ రోజు ఆ పాలతో పెరుగు చేసి తీసుకొస్తావా? మిగతా అరేంజ్మెంట్స్ అన్నీ నేను చూసుకుంటాను, అదొక్కటి నువ్వు చేసుకుంటా. హలో మోక్ష, నెక్స్ట్ వీక్ మా ఇంట్లో కిటీ పార్టీ ఉంది కదా, నేను అన్ని అరేంజ్మెంట్ చేసేసుకున్నాను, కానీ అన్ని అరేంజ్మెంట్స్ చేసి బిజీ అయిపోయాను. నాకు బయటికి వెళ్ళి తేవడానికి అంత టైం లేదు. కూల్ డ్రింక్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఈ మూడు నువ్వు తీసుకొస్తావా? మిగతా అరేంజ్మెంట్స్ అన్నీ నేను చేసుకున్నాను. హలో కవిత, నెక్స్ట్ వీక్ మా ఇంట్లో కిటీ పార్టీ ఉంది కదా, ఆ రోజు అన్ని వెరైటీస్ చేయడంలో నేను బిజీ ఉంటానేమో, నువ్వు కొంచెం సేపు ముందొచ్చి బియ్యం కడిగి కుక్కర్ ఆన్ చేయడంలో నాకు కొంచెం హెల్ప్ చేస్తావా ప్లీజ్? మిగతా అన్ని అరేంజ్మెంట్స్ నేను చేసుకున్నాను, కొంచెం ముందొచ్చి నువ్వు కుక్కర్ ఆన్ చేస్తే బియ్యం కడిగి. అమ్మయ్యా, కిట్టి పార్టీకి అన్ని అరేంజ్మెంట్స్ చేసేసుకున్నాను, ఇప్పుడు హ్యాపీగా పడుకోవచ్చు.